హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. వశిష్ఠ ద బిస్ట్ 208 ఎపిసోడ్ యార్. అవకాశం లేక సైలెంట్గా చూస్తుండిపోయాడు యశ్వంత్. అన్ని పనులు ఫినిష్ చేసి లేట్ నైట్కి ఇంటికి చేరాడు వశిష్ఠ. కొడుకు కోసం వెయిట్ చేస్తున్నారు వాసు దంపతులు. మీరు ఇంకా నిద్రపోలేదా? చాలా లేట్ అయింది కదా అన్నాడు. ఎందుకు నాన్న ఈ స్ట్రెస్ అని మార్ధవంగా అన్నారు వాసుదేవ్. చేసిన దానికి ఫలితం అనుభవించాల్సిందే డాడ్, తప్పదు, మీరు టెన్షన్ పడకండి, మీ పదవికి వచ్చిన డోకా ఏమీ లేదు అని టీజింగ్ అన్నాడు. చిరుకోపంగా చూస్తూ, నాకు పదవుల మీద ఆశ లేదు, నువ్వు క్షేమంగా ఉండడమే కావాలి, పార్టీ ప్రెసిడెంట్ నిన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నాడు అని మురిపెంగా చెప్పాడు. వాళ్ళు పక్కా పొలిటీషియన్ డాడ్, ఏ ఎండకా గొడుగు పడతారు, వాళ్ళ మెప్పుల్ని మనం కేర్ చేయకూడదు, మీరు పొగడతలకు మెల్ట్ అయితే బాగోదు చెబుతున్నా అని ఫింగర్ చూపించాడు. ఆహ్లాదంగా నవ్వేస్తూ, సరే అమ్మ నీ కోసం చూసి చూసి ఇంతకు ముందే నిద్రపోయింది, వెళ్ళు అన్నారు ఆయన. గుడ్ నైట్ అని మహాని కిస్ చేసి వెళ్ళాడు వశిష్ఠ. వసి చేతిలో మళ్ళీ వాటం వీకరించింది యశ్వంత్ని. చక్రీ గుండెలు పీసుమంటున్నాయి, తన బాస్ ఏం బీభత్సం చేస్తాడో అని. అలాంటిది ఏమీ లేకపోగా చాలా కూల్గా చక్రీ ఆడిటర్ని పిలిచి మొత్తం ఏ ట్యాక్స్ పే చేయాలా అన్నీ పే చేసి ఐటీ శాఖ వాళ్ళు తీసుకొచ్చిన మొత్తం ప్రాపర్టీస్ అన్నీ తీసుకోమను, నాకు 10 days మీటింగ్స్ ఏమీ అరేంజ్ చేయకు అని చెప్పాడు. ఓకే సార్ అని చెప్పడానికి భయపడుతుంటే, ఏమైనా చెప్పాలని అడిగాడు. సార్, మేడం మిమ్మల్ని కలవాలంటున్నారా అని నసిగాడు. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి ముందు పని చూడు అని కారు తీసుకున్నాడు యశ్వంత్. తన తల్లి ఉన్న ఇంటి దగ్గరికి రీచ్ అయ్యాక తను ఇంటి లోపలికి వెళ్లకుండానే సెక్యూరిటీ వాళ్ళతో నీలాంబరిని బయటకు రప్పించాడు. యశ్వంత్ని చూడగానే ఆరాటంతో స్పీడ్గా వచ్చింది. ఆమె వైపు చూడకుండా కారు ఎక్కువ అని గంభీరంగా అన్నాడు. యశు, నేను చెప్పేది విను అంటుంటే కారు ఎక్కమన్నానా అంటూ గద్దించాడు. తను ఏం చెప్పినా ఎదురు చెప్పని తన పెద్ద కొడుకు అంత కోపం చూసేసరికి మళ్ళీ నోరెత్తకుండా దెబ్బకు డోర్ తీసుకుని ఎక్కింది నీలాంబరి. కార్ స్టార్ట్ చేసి రయ్యమని ముందుకు పరుగులు తీయించాడు యశ్వంత్. ఎక్కడికనే ధైర్యం అడిగే ధైర్యం లేక మౌనంగా చూస్తుందామే. ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాక కారు పార్క్ చేసి కిందకు దిగాడు. చుట్టూ చూస్తూ నీలాంబరి దిగింది. మౌనంగా ముందుకు వెళ్తుంటే వెనుక అనుసరించక తప్పలేదు ఆమెకు. లోపలికి వెళ్ళాక, నేను నేపాల్ ఆశ్రమంలో జాయిన్ చేస్తున్నా, నీ పేరున్న షేర్స్ ఆ ట్రస్ట్కి డొనేట్ చేస్తా అని చెప్పాడు యశ్వంత్. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను ఆశ్రమంలో ఉన్నటువంటి నాన్సెన్స్ అని కోపంగా అడిగింది. అయితే చచ్చే వరకు జైల్లో బ్రతుకు పదా, నాకేం పోయింది అని సీరియస్గా అన్నాడు. నేను ఠాగూర్ భార్యని అంటూ బుసలు కొట్టింది. పిడికిలు బిగించి, నా పేషెన్స్ని టెస్ట్ చేయకోకే, చిన్న నిన్ను చంపడానికి కూడా వెనుకాడ్డు, ఇక్కడే ఉంటే వాడి మీద ఎలాంటి నిందా పడకూడదనే నిన్ను పంపిస్తున్నాను అని సీరియస్గా చెప్పాడు. ఏడ్చాడు. వాడు నన్నేం చేస్తాడు, ఆ వసీగాడు అండ చూసుకుని ఎగురుతున్నాడు అని పొగరగా తల ఎగరేసింది. నీతో ఆర్గ్యూ చేసేంత ఓపిక నాకు లేదు, సో వస్తావా జైలుకి వెళ్తావా అని సీరియస్గా అడిగాడు. యశు, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని బాధగా అడుగుతుందామె. మా లైఫ్ స్పాయిల్ చేసి నీ ఇష్టానికి మా వెనక ఇన్ని డ్రామాస్ చేస్తుంటే నిజంగా నేను కళ్ళుండి చూడలేని బ్లైండ్ పర్సన్ అయ్యాను. మా తండ్రిని మోసం చేసావు, మమ్మల్ని మోసం చేసావు, అయినా నిన్ను బ్రతకనిస్తున్నా అంటే ఎక్కడో చిన్న కన్సర్న్ ఉండడం వల్ల. సో చాయిస్ ఎవర్, చావోర్ బతుకో నువ్వే డిసైడ్ చేసుకో అన్నాడు యశ్వంత్. రోని తీసుకెళ్లిన సీమ బాగానే కోలుకుంది. నీ పాస్పోర్ట్ లేదు, మరి ఎలా వెళ్తావు మీ పేరెంట్స్ దగ్గరకు అని అడిగాడు రోని. వశిష్ఠ చావు చూడకుండా నేనెక్కడికి వెళ్తాను రోని అని బుసలు కొట్టింది. దీనికి ఎంత తేట తీసినా బుద్ధి రాలేదు కాబోలు. యశ్వంత్ ఠాగూరే ఏమీ చేయలేక అన్ని హోల్స్ మూసేసి కూర్చున్నాడు. నువ్వేం చేస్తావు, జరిగించాలు, అన్నీ వదిలేసి వెళ్ళిపోసేమా అన్నాడు రోని. నో, నేను వెళ్ళను, ఒకసారి ఠాగూర్ని కలవాలి, ఏర్పాటు చేయండి. వశిష్ఠకు తెలిస్తే నీతో పాటు నన్ను గొయ్యి తీసి కప్పెట్టేస్తాడే తల్లి. నువ్వు ఒంటరిదానివే, నాకే భార్య బిడ్డలున్నారు, రివెంజల్ జోలికి నేను పోను. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అంతా వసీ చేతిలోనే ఉంది. యశ్వంత్ని అడుగుతా, ఓకే అంటే మీట్ అవ్వు, నన్ను ఇన్వాల్వ్ చేయకు అని కోపంగా చెప్పి వెళ్ళాడు రోని. పిరికి వెధవ, పోతే పో, నాకేం భయం లేదురా, వసీ అమితంగా ప్రేమించే దాని ప్రాణాలు తీస్తాను, అది చస్తే వాడు చచ్చినట్లే, నాకు హెల్ని చూపించిన వాడిని వదలను అంటూ అరిచింది చీమ. యశ్వంత్ ఇచ్చిన డబ్బుకి ఆశపడిన ఇద్దరు ఎమ్మెల్యేలని పార్టీ నుండి సస్పెండ్ చేయడమే కాకుండా వాళ్ళ ఎమ్మెల్యే పదవి కూడా ఓడగొట్టించాడు వశిష్ఠ. ఎలక్షన్ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇద్దరు ఎమ్మెల్యేలు. అందులో ఒకరు పట్టాభి కావడం గణార్హం. ప్రమాణ స్వీకారం చేశాక ఎమ్మెల్యేగా సంతకం చేస్తుంటే పట్టాభి చేయి వణికింది. జాగ్రత్త డాడీ అంటూ పట్టుకున్నాడు గౌతమ్. ఆనందంతో హృదయం ఉప్పొంగిపోతుండగా అని కొడుకు చేతిని ఆసరాగా పట్టుకుని సిగ్నేచర్ చేశాడు. పార్టీ వాళ్ళందరికీ పట్టాభి సుపరిచితమే కావడంతో బాగానే రిసీవ్ చేసుకుని అభినందించారు. ఇసుమంత కష్టం లేకుండా, 10 రూపాయలు ఖర్చు అవ్వకుండా తనని ఎమ్మెల్యే చేసిన మేనల్లుడి మీద అపారమైన ప్రేమ పెరిగిపోయింది. అందరితో ఇదంతా నా మేనల్లుడి ఘనతే అంటే చాటింపు వేస్తున్నాడు పట్టాభి. అది చూసి సన్నగా నవ్వుకుంటూ,
బావా నిజంగా నువ్వు కృష్ణ భగవానుడి అంశే అనుకున్నాడు గౌతమ్. నైట్ అరవింద్‌కి ముద్దులు పెడుతూ, ఇదంతా మీరొచ్చిన టైమని నాని తెగ మురిసిపోతుంది అంది నయన. దగ్గరగా తీసుకొని, అంటే క్రెడిట్ నా అకౌంట్‌లో వేసేసిందా బామ్మ అని నవ్వి, నాది కాదురా ఇదంతా మీ బావ తెలివి వల్ల జరిగింది. వశిష్ఠ యూనిక్ పీస్ అన్నాడు అరవింద్. చిన్నగా నవ్వి, బావతో చెలిమి చేసి తనలా ఆలోచిస్తున్నారు మీరు కూడా అంది. అలాంటి స్నేహితుడు దొరికినందుకు చాలా గర్వంగా ఉంది నయన అని ముద్దు పెట్టి, ఇలాంటి ముద్దబంతిని భార్యను చేసినందుకు వశిష్ఠకు థ్యాంక్స్ చెప్పాలి అంటూ అల్లుకుపోయాడు. తన ప్రేమను కురిపిస్తూ, నేనే బావకు థ్యాంక్స్ చెప్పాలి ఇంత ప్రేమించే భర్తనిచ్చినందుకు అంటూ సిగ్గుపడింది నయన. ఇద్దరం చెబుదాం బుజ్జి బేబీనిచ్చి అని లైట్ ఆఫ్ చేసి శృంగార సరాగాలు పలికించాడు అరవింద్. సేమ్ టైంలో ప్రజ్ఞ కళ్ళకు ఆయిల్ రాసి మసాజ్ చేస్తూ సఫారీలు చేస్తున్నాడు. బయట ఎంత గంభీరంగా ఉంటాడో భార్య దగ్గర మాత్రం ప్రేమికుడే అవుతాడు వసి. అబ్బా ఇంకా చాలు హబ్బీ, ఈ సేవలన్నీ నేను మీకు చేయాలి, మీరు చేస్తున్నారు అంటూ బొంగమూతి పెట్టింది ప్రజ్ఞ. ఏమైనా డబ్బులు వసూలు చేయడం ఈ వసీకి తెలిసే. ఫ్రెండ్స్ పుట్టాక చేసిన వాటికి వడ్డీతో సహా లాగేస్తాను. ఏది వదలని పిల్ల అంటే పెదవులంటే ఎక్కిచ్చాడు. ఆ అంటూ నోరు బాగా తెరిచి అవాక్కైంది ప్రజ్ఞ. తన ఎక్స్ప్రెషన్స్కి ఆహ్లాదంగా నవ్వేశాడు వసి. 1 మంత్ కాలం కరిగిపోయింది. ఫెస్టివల్ సీజన్ కావడంతో మరోవైపు త్వరలో ఏసియాలో భారీ ఫ్యాషన్ షో కాంపిటీషన్ జరగబోతుంది. దానికోసం బెస్ట్ డిజైన్స్ వేయడంలో నిమిషం ఖాళీ ఉండడం లేదు. ఉదయం వెళ్ళి మిడ్ నైట్కి వస్తున్నాడు వశిష్ఠ. అరవింద్ పూర్తిగా వాసుదేవ్ గారితో ఉండడంతో ఆ ఏ టెన్షన్ లేక బిజినెస్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టాడు. ప్రజ్ఞకు 7 మంత్స్ వచ్చాయి. బేబీ బంప్ పెరిగింది. అసలు అందగత్తేమో ఇప్పుడు మరింత అందం రెట్టింపైంది. పాలు కారే బొగ్గలతో ఒళ్ళు చేసి దేవలోక అప్సరసని తలతన్నీలా ఉంది ఆమె రూపం. 7 మంత్ కావడంతో చెకప్ కోసం మహాకౌశల్య ఇద్దరు ఆమె హాస్పిటల్కి తీసుకెళ్లారు. మిన్నుకి దగ్గొస్తుందని స్కూల్ మానిపించి చిల్డ్రన్ డాక్టర్కి చూపిద్దామని తనని తీసుకెళ్లారు. తోడుగా పోలీస్ సెక్యూరిటీ ఉంది కూడా వెళ్ళింది. మీటింగ్ ఉంది అది అని అవగానే నేను హాస్పిటల్కి వస్తాను అన్నాడు భరత్. కోడల్ని చూసి దిష్టి పెట్టేస్తారని మొహానికి మాస్క్ పెట్టేసి శారీ మీద వసీ బ్లేజర్ వేసి ఎవరి కంట్లో పడకుండా తీసుకొచ్చింది మహాలక్ష్మి. అత్తమ్మ మీరు ముసలివాళ్ళు అవుతున్నారు గుర్తించారా, చాదస్తం పెరిగిపోతుంది అని నవ్వింది ప్రజ్ఞ. పోనీ అలాగే అనుకో, నాకేం నామోషి కాదు అని నవ్వి డాక్టర్ రూమ్కి వెళ్ళారు. ఏంటి మహా కోడలకు దిష్టి తగులుతుందన్నా ఇలా పచ్చడి జాడీలో ప్యాక్ చేసావు అని నవ్వింది డాక్టర్. అంటే నువ్వు కూడా కళ్ళు మూసుకుని చెకప్ చేయి, నీవి దిష్టి కళ్ళేనేమో అని నవ్వింది మహా. సరిపోయింది, వాసు నీకు అలా సాగనిస్తున్నాడు అని నవ్వి రా ప్రజ్ఞ అని స్కాన్ చేయడానికి తీసుకెళ్ళింది ఆవిడ. మా అమ్మకి ఇంజక్షన్ చేస్తారా నాని అంటే బిక్కమొహం పెట్టింది. మీ తమ్ముని చూస్తావా అని అడిగింది డాక్టర్. మా తమ్ముడు కనిపిస్తాడా గ్రాని అంటూ కళ్ళు పత్తికాయలు చేసింది మిన్ను. హా కమ్ చూద్దు గాని అని వెళ్ళింది. మిన్ను నెత్తుకుని తీసుకెళ్ళింది మహా. ప్రజ్ఞ పక్కనే కౌశల్య ఉంది. స్టూల్ మీద మిన్నును కూర్చోబెట్టి మానిటర్ చూపిస్తూ, ఇక్కడ చూడు మీ అమ్మ టమ్మీలో ఉన్న తమ్ముడు కనిపిస్తాడు ఓకే అందామె. బుద్ధిగా తల ఊపింది మిన్ను. బొగ్గ పుణికి బెడ్ మీద పడుకున్న ప్రజ్ఞకి గాడ్జెట్స్ అమర్చి బెల్లి మీద జెల్ రాసి స్కాన్ చేయడం మొదలుపెట్టింది డాక్టర్. మానిటర్ మీద బాబు కదలికలు స్పష్టంగా కనిపించడంతో అది చూసి ఎక్సైట్ అవుతూ, నాని అడిగో తమ్ము అంటూ కేరింతలు కొట్టింది మిన్ను. జాగ్రత్త పట్టుకుని ఇంకో 2 మంత్స్ బయటకు వస్తాడు నీ తమ్ముడు అంది మహా. తమ్ము ఆహం తిన్నావా అంటూ రోజు ఊసులు చెప్పినట్లు మానిటర్ని చూస్తూ మాటలు చెబుతుంది. తన అక్క మాటలకు టమ్మీలో ఉన్న బొడ్డోడు డ్యాన్సులు వేస్తున్నాడు. ప్రతి కదలిక చూస్తూ వసీలానే ముదురు మహా నీ మనవడు అని నవ్వింది డాక్టర్. స్క్రీన్ మీద కనిపిస్తున్న బాబు కదలికను చూసి ఉద్వేగానికి లోనైంది మహా. తల్లి గర్భంలో ఎంతటి భరోసా బిడ్డకు. స్వేచ్ఛగా అటు ఇటు తిరుగుతూ తమ మాటలకు తన స్పందనలు తెలియజేస్తుంటే నిజంగా అద్భుతమే కదా ఆ దృశ్యం. మాటలు చెప్పుకుంటూ స్కాన్ చేసి మీ అబ్బాయి చాలా హెల్తీగా ఉన్నాడు ప్రజ్ఞ అని చెప్పింది. కౌశల్య జెల్ క్లీన్ చేసి పెట్టికోట్ సరిచేసి చీర సర్దింది. అంతలో డోర్ దబ్బుని తెరిచిన శబ్దం వచ్చింది. ఎవరు అంటూ కర్టెన్ తప్పించింది డాక్టర్. కొందరు బ్లాక్ డ్రెస్లో మొహాలు కనిపించకుండా ముసుగులు వేసుకుని లేటెస్ట్ వెపన్స్ పట్టుకుని లోపలికి చొరబడ్డారు. ఎవరు మీరు సెక్యూరిటీ అంటే అరిసింది డాక్టర్. ప్రజ్ఞ తన వెనుక దాస్తూ ఎవర్రా మీరు, మా జోలికి వస్తే నా బిడ్డ మిమ్మల్ని చంపేస్తాడు అని అరిచింది మహా. ఆమె వైపు నిర్లక్ష్యంగా చూస్తూ తన నానిని ఖర్చుకుపోయిన మిన్ను రెక్కపుచ్చుకుని లాక్కాడు ఒకడు. బంగారు అంటూ గబాలను ముందుకు వచ్చింది ప్రజ్ఞ.
అమ్ములు జాగ్రత్త అంటూ పట్టుకుంది కౌసల్య. మిన్నుని బలవంతంగా లాక్కుని తన వెనుకే ఉన్న వాడి చేతికి ఇచ్చాడు. వాడు ఎత్తుకుని బయటకు నడిచాడు. బంగారం అంటూ అరుస్తూ ముందుకు వచ్చిన ప్రజ్ఞను చూసి, నువ్వు మర్యాదగా మాతో వస్తే నీ బిడ్డ సేఫ్, లేకపోతే అని క్రూరంగా నవ్వాడు. వద్దు, నా బిడ్డను ఏం చేయొద్దు, వస్తా అని ఏడుస్తూ అంది ప్రజ్ఞ. అమ్ములు, నువ్వెక్కడికి? వసీకి ఫోన్ చేస్తా, వీళ్లకు చావు రాసిపెట్టుంది అని కోపంగా అంది మహా. ప్లీజ్, తను ప్రెగ్నెంట్ లేడీ, ఏదైనా ఉంటే వసీతో తేల్చుకోండి. ఏమీ ఏం చేయకూడదు బ్రతిమాలింది. షడప్ అంటూ అరిచి, ఏయ్ వస్తావా రావా అంటూ గద్దిస్తూ 1 కిలోమీటర్ వరకు ఏ సిగ్నల్ పనిచేయవు, అంతా మా అండర్లో ఉంది, అనవసరపు హంగామా చేయకు అని ప్రజ్ఞ చేయి పట్టుకున్నాడు. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.